నేనేమంటున్నా డిఎస్సికి సంబంధించి గతంలో కూడా మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం, రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేసినాం గురుకులాల్లో కానీ దాంట్లో కానీ. ఆనాడు కేసులు వేయించి ముందర పడకుండా అడ్డుపడ్డది వీళ్ళు. ఇవాళ మేము ఆ తప్పు చేస్తలే. నేనేమంటున్నా, ఇవాళ మేము మొండిగా పిడివాదుల్లాగా మేము లేము. ఉద్యోగాలు మన పిల్లలకు రావాలి, నోటిఫికేషన్ల విషయంలో అనవసరంగా కేసులు వేసి ఇబ్బందులు పాలు చేయొద్దనేటటువంటి ధోరణి, ఆ వైఖరి మేము తీసుకున్నాం. మేము ఆ తప్పులు చేస్తలే. మీలాగా ఇక వాళ్ళు ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగులలో, యువకులలో, విద్యార్థులలో వాళ్ళకి పేరు వస్తుంది గవర్నమెంట్ కాబట్టి అది కానియొద్దు, ఆ చిల్లర మనస్తత్వం మాకు లేదు. నేను ఆ రికార్డు చెప్తున్నా. మేము ఇలా తప్పులు చేస్తలే, మన పిల్లలకే కదా ఉద్యోగాలు వచ్చాయి. గ్రూప్ 1 కూడా కేసు అయింది. మేమెన్నడూ కూడా న్యాయంగా పద్ధతిగా వాళ్ళు ఏదైనా పని చేస్తే దాన్ని అడ్డుకోవడానికి మేము సిద్ధంగా లేము. వాళ్ళు అన్యాయంగా అక్రమాలు ఏదైనా చేస్తున్నటువంటి తరుణంలో ఎవరైనా మా దగ్గరకు వస్తే వాళ్ళకి మద్దతు తెలుపుతున్నాం తప్ప. వాళ్ళ లంబాడ బిడ్డలు లగచర్లకు సంబంధించి మా దగ్గరకు వచ్చారు, మద్దతు తెలిపినాం. మూసీ బాధితులు మా దగ్గరకు వచ్చారు, మద్దతు తెలిపినాం. హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచెగచ్చబౌలి భూముల విషయంలో హెచ్సియు విద్యార్థులు మా దగ్గరకు వచ్చారు, మేము మద్దతు తెలిపినాం. అట్లనే ఎవరైనా నిరుద్యోగులు వాళ్ళకైనా సమస్య ఉండి వస్తే మద్దతు తెలుపుతాం. నేను ఒక మాట, మీరు దియ్యూరి రికార్డులు, ఇదే రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ప్రభుత్వ భూములు ఎట్లా అమ్ముతారండి ఎన్నిసార్లు మాట్లాడండి. మీరు మాట్లాడారు, వినండి. నేనేమంటున్నా, తెలంగాణలో తెలంగాణ ప్రజల కోసం నువ్వేమన్నా ఒక అసెట్ అమ్మినావు అంటే దానికి అర్థం ఉంది. రేవంత్ రెడ్డి గారు భూములు అమ్మి ఎవరికి పెట్టిండండి? ఎవరికైనా పెట్టిండా? రాహుల్ గాంధీకి తప్ప రైతులకు ఇచ్చిన రూపాయి చాలా అమ్ముకున్నాడు కదా. కోకాపేట ఏరియాలు, ఆ ఏరియాలు, ఈ ఏరియాలు చాలా అమ్ముకున్నాడు. హెచ్సి భూములు మేము అమ్మనియలేదు అని మీరు అనొద్దు. ఆ విద్యార్థులు పోరాటం చేశారు, ఆ విద్యార్థులు కోర్టుకు వేరు. సో వాళ్ళంతా ఫైట్ చేశారు, ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాల్సిందే. మా దగ్గరికి వస్తే మేము మోరల్ సపోర్ట్ తెలిపినాం తప్ప. నేనేమంటున్నా, ఇప్పటికైనా యూనివర్సిటీల భూముల అమ్ముడు మీద, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ భూముల అమ్ముడు మీద వీళ్ళ శ్రద్ధ ఆగుతలేదు. మొన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ భూములు అమ్మాలని అదొక గొడవ. దాని తర్వాత హిల్ట్ పాలసీ తీసుకొచ్చి హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ భూములను అమ్మేసేటటువంటి కుట్ర. అంటే నేనేమంటున్నా అంటే, ఇక్కడ రియల్ టైం గవర్నెన్స్ లేదు, కేవలం రియల్ ఎస్టేట్ బిజినెస్ తప్ప. అది చాలా స్పష్టంగా కనబడుతుంది. మీరు ఫ్యూచర్ సిటీ అనుర్రి, మూసి పునరుజ్జీవం అనుర్రి, ఇంకో లగచర్ల అనుర్రి, ఇంకో కార్యక్రమం, ఏ కార్యక్రమం తీసుకున్నా రియల్ ఎస్టేట్ దందా తప్ప రియల్ టైం గవర్నెన్స్. ఇప్పుడు ఈ 2.5 years లో వాళ్ళు జరిగిన ప్రతి ఎలక్షన్ కూడా గెలిచింది కాంగ్రెస్ పార్టీ. జూబ్లీహిల్స్ ఎలక్షన్, గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎలక్షన్స్. 10 ఏళ్ళు నేనే సీఎం, 10 కాదు 10.5 సంవత్సరాలు నేనే సీఎం. ఎందుకంటే 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే 28 డిసెంబర్లో కాదు 29లో అవుతుంది అని అంటారు. సో ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేకత కనిపించట్లేదు కదా. బీఆర్ఎస్ పికప్ అయిన సందర్భం కనిపించట్లేదు కదా. పార్లమెంట్లో 0, పంచాయతీలో 26% ఎంత రిజల్ట్ వచ్చింది. మున్సిపాలిటీలో 100కి 16 మాత్రం వచ్చాయి. నేనేమంటున్నా, ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఓడిపోయిన నాడు, పార్లమెంట్ ఎన్నికల్లో మేము ఓడిపోయిన నాడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, ఇక బీఆర్ఎస్ అయిపోయింది, బీఆర్ఎస్ ఖతము, బీఆర్ఎస్ లేవదు అన్నారు. మీరు జూబ్లీహిల్స్ ఎన్నికలు చూస్తే ఆల్టర్నేటివ్ గా మమ్మల్ని చూసారు కదా ప్రజలు. ఒక నిమిషం మా మాట వినండి. 25,000తో ఓడిపోయినా, 20,000తో ఓడిపోయినా ప్రజలు ఆల్టర్నేటివ్ గా మమ్మల్ని చూసారు. కుక్కర్లు వంచి, చీరలు వంచి, లాస్ట్ కు మా వాళ్ళ మీద కేసులు పెట్టి బెదిరించి ఓటుకి ఎన్ని పైసలు ఇచ్చిర్రో రాష్ట్ర ప్రధానికి అంతా చూసిన జూబ్లీహిల్స్. పార్టీ నిర్మాణం అనే దానికంటే కూడా ఎక్కువ అక్కడ వాళ్ళు చేసినటువంటి పోలీస్ ఓవర్ యాక్షన్ కానీ, కాంగ్రెస్ చేసినటువంటి దౌర్జన్యం కానీ, దాని ఫలితంగా అక్కడ వాళ్ళు చేసినటువంటి పంపకాలు కానీ, విచ్చలవిడి డబ్బు, మందు, మేము చేయాల్సిన అవసరం మాకు చేయలేదు. అసలు మేము భరత్ గారు మేము అట్లా చేస్తుంటే గవర్నమెంట్ ఎట్లా పోతుందండి నాకు అర్థం కాదు. నిజంగానే బై ఎలక్షన్ అయినా ఎనీ ఎలక్షన్ అయినా మేము అటువంటివి చేస్తుంటే అసలు గవర్నమెంట్ ఎట్లా పోతుంది? ఇవాళ కొత్త ట్రిక్లు ఈయన నేర్పిస్తున్నాడు మాకు. రాజకీయాల్లో ఇట్లా కూడా చేయొచ్చు, ఎన్నికలలో ఇట్లా కూడా చేయొచ్చు, గవర్నమెంట్ నడిపే వాళ్ళు ఇట్లా కూడా పని చేయొచ్చు, ఈ రకమైనటువంటి పనులు కూడా చేయొచ్చు అని కొత్త ఇప్పుడు ప్రపంచానికి చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. నేనేమంటున్నా, ఆనాడు జూబ్లీహిల్స్ లో వాళ్ళు అక్రమంగా గెలిచినా కూడా నేనేమంటున్నా ఆల్టర్నేటివ్ గా ప్రజలు మమ్మల్ని చూసారు. నెంబర్ 1. పంచాయతీ ఎన్నికల్లో మీరు చూస్తే ఆనాడు ఏకపక్షంగా మేము గెలిచినాం. మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు 97% పంచాయతీలు మేము గెలిచినాం. వీళ్ళెంత గెలిచిరండి? ఏకపక్షంగా గెలవలే. 97% ఆనాడు మేము గవర్నమెంట్లో ఉన్న 97% గ్రామ పంచాయతీలు మేమే. మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్లో కాంగ్రెస్ 15-20% సమస్య లేదు. 3% వైప్ అవుట్ అయిపోయారు కాంగ్రెస్. జడ్పీ చైర్మన్స్ 32, 31 మీకు వచ్చాయి. 32 మాకే వచ్చినాయి జడ్పీ
చైర్మన్లు మున్సిపల్ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో ఏకపక్షంగా 98% మేమే గెలిచినాం. మున్సిపల్ ఓకే. రైట్, గ్రామ పంచాయతీలు పంచాయతీ 97 అంటే నాకు- నాకు ఐడియా ఉంది సబ్జెక్టు. ఓకే. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా 97% మేము గెలిచినాం. ఆనాడు ప్రజా తీర్పు మాకు అనుకూలంగా అట్లుండే మేము చేసిన పనులకు అట్లా ఆమోదం వచ్చింది. ఇవాళ వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కనీసం ఎక్కడ కూడా 50% గెలవలేకపోతున్నారు. మున్సిపల్ ఎన్నికలు కానీ పంచాయతీ ఎన్నికలు కానీ